ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక పేపర్ వేపించి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టి ఇది చేశాడు. ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇంకా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే, ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి. వెయిట్ అండ్ సీ అంతే. చెప్తామన్నా, తొందరలో బయటకు వస్తాయి. ఏం దాచిపెట్టుకునేది ఏమి ఉండదు. ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం 100% జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. న్యాయం జరుగుతుంది. అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టినారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎండుకాటు పడుతుంది తొందరలో. ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక పేపర్ వేపించి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టి ఇది చేశాడు. ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇంకా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే, ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి. వెయిట్ అండ్ సీ అంతే. చెప్తామన్నా, తొందరలో బయటకు వస్తాయి. ఏం దాచిపెట్టుకునేది ఏమి ఉండదు. ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం 100% జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. న్యాయం జరుగుతుంది. అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టినారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎండుకాటు పడుతుంది తొందరలో. ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక పేపర్ వేపించి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టి ఇది చేశాడు. ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇంకా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే, ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి. వెయిట్ అండ్ సీ అంతే. చెప్తామన్నా, తొందరలో బయటకు వస్తాయి. ఏం దాచిపెట్టుకునేది ఏమి ఉండదు. ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం 100% జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. న్యాయం జరుగుతుంది. అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టినారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎండుకాటు పడుతుంది తొందరలో.